పంచాయతీలు వేడెక్కాయి. తొలి విడత పోలింగ్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారం తారస్థాయికి చేరింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు అభ్యర్థులు. రెండో విడతకు రేపటి వరకు నామినేషన్ల విత్డ్రాకు గడువు ఉండడంతో ఏకగ్రీవాల కోసం చర్చలు జోరుగా జరుగుతున్నాయి. తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాన పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్న తొలి విడత పంచాయతీల్లో 4 రోజుల్లో ప్రచారం ముగియనుంది. దీంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఇంటింటికి వెళుతూ ఓట్లు అడుగుతున్నారు. సంక్రాంతి పండక్కి గ్రామానికి వచ్చిన పట్నం ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. విందు వినోదాలతో గ్రామాలు కోలాహలంగా మారాయి. తమ పార్టీ అభ్యర్థుల కోసం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య లింగాల ఘనపురం మండలంలో ప్రచారం చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్గిమ్మ, అకోలి, పిప్పర్వాడ, పుసాయి గ్రామాల్లో ప్రచారం చేశారు. మాజీ మంత్రి జోగురామన్న అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. పార్టీతో సంబంధం లేదు, ఇది మీ గ్రామ అభివృద్ధి కొరకు. మన గ్రామాన్ని ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులుంటే మన గ్రామం అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా గిమ్మా ప్రజలందరినీ. తొలి విడతలో 769 మంది సర్పంచ్లు పోటీ లేకుండానే ఎన్నిక కాగా రెండో విడతలోనూ అదే స్థాయిలో ఏకగ్రీవాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెకండ్ ఫేజ్ లోని 4135 గ్రామాలకు మొత్తం 25,419 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటినీలో కొన్నింటిని అధికారులు తిరస్కరించారు. రేపటి వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఏకగ్రీవం కోసం తుది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు కూడా ఏకగ్రీవాల కోసం ఇతర పార్టీల అభ్యర్థులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఇక మూడో విడతలో 4115 పంచాయతీలు, 36,718 వార్డుల కోసం ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19న నామినేషన్ల పరిశీలన ఉండగా 22 నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఈ నెల 25న రెండో విడత, 30న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.